హాయ్ ఫ్రెండ్స్. సో ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన ఆక్షన్ డేట్స్ అయితే మనకైతే షెడ్యూల్ కావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే మనకైతే సీజన్ 12 యొక్క ఆక్షన్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది అండ్ మనకు తెలుగు టైటాన్స్ టీం నుంచి మనకైతే ఏ ప్లేయర్స్ రిటైన్ అయ్యే అవకాశం ఉందన్నది మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని తండ్రి చూడండి. సో వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా ఎవరెవరైతే మన ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ డేట్స్ వచ్చేసి ఎప్పుడు జరిగే అవకాశం ఉందనేది మీరు ఎప్పుడు అనుకున్నారు అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక డైరెక్ట్ వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం యాక్చువల్లీ మీకైతే నిన్నైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ సోర్స్ వచ్చేసి మనకైతే ఖేల్ నవ్ అయితే చెప్పడం అయితే జరిగింది. మన ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ డేట్స్ వచ్చేసి మనకైతే 23rd అండ్ మనకైతే 24th మేన మనకైతే షెడ్యూల్ కావడం అయితే జరిగింది అనేది వాళ్ళైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకైతే మాక్సిమం ఆఫ్ ది ఛాన్సెస్ వచ్చేసి ఈ డేట్స్న మనకైతే పీకేఎల్ సీజన్ 12 యొక్క ఆప్షన్ అనేది జరగబోతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి అండ్ దీనిపైన మీరేమనుకున్నారో మనకైతే ఈ డేట్స్లోనే సీజన్ 12 యొక్క ఆప్షన్ జరగబోతుందా అనేది ఆర్ వేరే డేట్స్న జరుగుతుందా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే తెలుగు టైటాన్స్ టీం యొక్క మనకైతే పాసిబుల్ రిటర్న్ లిస్ట్ విషయానికి వస్తే మాత్రం యాక్చువల్లీ ముందుగా ఎన్వైపీస్ నుంచి రిటర్న్ అయ్యే ప్లేయర్స్ వచ్చేసి మనకైతే చేతాన్ సాహు, సాగర్ రావల్, రోహిత్ రాతి అండ్ నితిన్ అయితే వీళ్ళైతే రిటర్న్ అయితే అయిపోతారు. కాబట్టి మనకైతే 2 years కాంట్రాక్ట్ కింద. అండ్ రిటర్న్ యంగ్ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసి అంకిత్ జగ్లన్ అయితే తప్పకుండా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకైతే సీజన్ 12 ఆప్షన్ కొన్న ముందే. అండ్ అలానే అంకిత్ జగ్లన్తో పాటు మనకైతే ప్రఫుల్ జవారి ఆర్ మనకైతే సంజీవ్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 players నుంచి మనకైతే ఏ ప్లేయర్ రిటర్న్ అవబోతున్నాడు అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చి మనకైతే ఎలైట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం విజయ్ మాలిక్, ఆశీష్ అండ్ మనకైతే అజిత్ అయితే తప్పకుండా రిటర్న్ అయితే అవబోతున్నారు మనకైతే సీజన్ 12 ఆప్షన్ కన్నా ముందే. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకైతే లాస్ట్ సీజన్లో ఈ 3 players వచ్చేసి మనకైతే చాలా తక్కువ బిడ్డింగ్లో మనకైతే తెలుగు టైటాన్స్ టీం అయితే కొనుగోలు అయితే చేసింది. కాబట్టి అండ్ ఇందులో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. ఈ 3 players మనకైతే రిటర్న్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకైతే 100% అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీడియో నేను చేసే ముందు మీ ప్రిడిక్షన్ ప్రకారం మీరైతే కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ రిటర్న్ లిస్ట్ నుంచి మనకైతే ఏ ప్లేయర్ రిలీజ్ అవబోతున్నాడు అండ్ మనకు ఏ ప్లేయర్ రిటర్న్ అయ్యే అవకాశం ఉందని మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ సీజన్ 12కి సంబంధించిన అన్ని టీమ్స్ యొక్క రిటర్న్ లిస్ట్ వచ్చేసి మీకైతే ఇంకా రాలేదు అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి దానిపైన మీకైతే నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.